మొత్తం మీద అన్వేష్ గారు, మీరు 2 నెలలుగా పోరాడుతున్నారు. 2 నెలల్లో మీరు సాధించింది ఏంటి? ఇప్పుడు ఏ సెలబ్రిటీ కూడా బెట్టింగ్ యాప్ చేయడం మానేశారు. యూట్యూబ్ని క్లీన్ చేసినట్టుగా అయింది. ఇక ఎవరు మీ రీసెర్చ్లో ఏమైనా తేలిందా? కొత్త కొత్త సెలబ్రిటీలు, కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నారని ఏం సాధించారు ఇప్పటివరకు? రివ్యూ చేసుకుంటే ఏంటి? 60 రోజుల నా పోరాటం అనే కన్నా మన పోరాటం అనడం మిన్న సార్. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి సంవత్సరం మాట్లాడుతున్నప్పుడు న్యూస్ ఛానళ్ళు కానీ, కో యూట్యూబర్స్ కానీ, కో ఛానల్స్ కానీ ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జాయిన్ అవుతూనే ఉన్నారు. 2020 నుంచి నేను వీటి మీద మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఛానల్స్ మాట్లాడారు. సో ఈ ఇయర్ చాలా మంది కొంచెం నోరు పెద్దదయ్యింది. పెద్దదయ్యి అందరూ మాట్లాడారు. అందరూ అవేర్నెస్, నేను ఒక్కరిని కాదు కదా సార్. ఇప్పుడు నా నోరు పెద్దది కాబట్టి కనబడుతుంది, కానీ అన్ని టీవీ ఛానల్స్, లోకల్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్ పేజీలు, మీమ్ పేజీలు, నువ్వు సే నో బెట్టింగ్ అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. అలా కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా దీనికి చేస్తున్నారు. అండ్ సో ఈ దాంట్లో ఈ 60 days లో మనం సాధించింది ఏంటంటే, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 90 days సిట్ వేశారు. సో సిట్ కమిటీ వేసి చాలా అంటే మీరు 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 చూసుకుంటే కనుక నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బూకీల్ని కానీ పట్టుకోవడం, హవాలా మనీని స్వాధీనం చేసుకోవడం కానీ చాలా చేశారు. ఆ తర్వాత మన ఆంధ్ర సైడ్ వస్తే లోకేష్ గారు ఏమన్నారంటే, ఇది ఏకంగా సమూలంగా ఇండియా మొత్తం అంటే ఇండియాగా నాశనం చేద్దామని చెప్పి గోవిందా బెట్టింగ్ యాప్ కాన్సెప్ట్ ఏదైతే నేను ట్యాగ్ చేశానో ట్విట్టర్లో, ఆయన దానికి రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో, సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ప్రమోట్ చేయట్లేదు ప్రజెంట్. అంటే పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టులు కూడా, లైక్ రెడ్డి బెట్టింగ్ యాప్ కానీ, ఆ తర్వాత గోవిందా కానీ, వాళ్ళందరూ మీ డబ్బులు మీరు తీసేసుకొని మేము ప్రమోట్ చేస్తే మాకు మా తెలుగు ప్రజలు ఒప్పుకోవట్లేదని వాళ్ళ ఎండోర్స్మెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ వీళ్ళు లాంటి వాళ్ళంతా బిగ్ బాస్ లో చాలా మంది ఈ బెట్టింగ్ సైన్స్ ని క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఇంకా మేము చెయ్యము అని చెప్పి అందరూ అన్నారు. సో ప్రజలు కూడా చాలా వేడిగా ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యలతో కంపేర్ చేసుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి సార్. రైతు పండించి పంట అమ్ముకోలేక నష్టం వచ్చి చచ్చిపోతే, ఇక్కడ యువత కొవ్వెక్కి ఈ బెట్టింగ్ యాప్లో కాలేజ్ ఫీజులు ఏవైతే ఉంటాయో సార్, కాలేజ్ ఫీజులు డబల్ చేస్తే డబల్ అవుతుంది కదా అమౌంట్, కాలేజ్ ఫీజు కట్టేద్దాం, మిగిలిన అమౌంట్ మనం ఎంజాయ్ చేద్దాం అనే వాసనతో ప్రతి ఒక్కరు అదేదో మొబైల్ ఓపెన్ చేయడం, డబ్బులు వేసేయడం, పోవడం, అదే ఆదత్ అయిపోయింది అందరికీ. ఈవెన్ ప్రజలు కూడా ఈజీ మనీ కోసం ఇచ్చేస్తున్నారు. అది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు మారాలి, మనుషులు మారాలి, ఇక క్రియేటర్స్ మారాలి. చేసేవాడు లేకపోతే చూసేవాడు ఉండడు, అదే ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు. సేమ్ యాస్టీస్గా వాళ్ళు చేసేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, లింక్ నొక్కండి అనే వాళ్ళు లేకపోతే వాడికి ఇంకెక్కడి నుంచి లింక్ వస్తుంది? ఇంతకు ముందు ఈ లోకల్ బాయ్ నాని కానీ వీళ్ళు కానీ కారు కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారా? లింక్ నొక్కండి. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారా? లింక్ నొక్కండి. మీకు అప్పులు ఉన్నాయా? లింక్ నొక్కండి. ఇల్లు కొనుక్కోవాలా? లింక్ నొక్కండి. దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారా? లింక్ నొక్కండి. థాయిలాండ్ వెళ్ళాలి, లింక్. ప్రతిదానికి లింక్ నొక్కండి అంటే నొక్కుతారు కదా సార్. ఇప్పుడు అలాంటి పప్పులు ఏం లేవుగా. లింక్ నొక్కడం, జాయిన్ అవ్వడం, టెలిగ్రామ్ గ్రూప్లో రమ్మనడం అవేం లేవు, అయిపోయినాయి. ఆ సినిమా అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు సార్? ఇక్కడ మీ హిట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు? మీ రీసెర్చ్ లో ఏం తేలింది సార్? రీసెర్చ్ అంటూ ఏం లేదు సార్. ఇక్కడ సోకాల్డ్ బెట్టింగ్ యాప్ లో ప్రపంచంలో గెలిచిన వాడు అంటూ ఎవరు లేరు సార్. ప్రపంచంలో క్యాసినో పేరు కూడా అలాగే పెట్టారు. క్యాష్ అవుట్ కాదు, క్యాష్ ఇన్నే. ఆ డబ్బులు పోయినోడు తప్ప వచ్చినోడు ప్రపంచంలో లేడు. సో ప్రతి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు నష్టపోయారే తప్ప బాగుపడలేదు. సో వాళ్ళు నష్టపోయారని చెప్పి ప్రతి ఒక్కరు స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఉంచుకున్నారు. అవన్నీ పంపిస్తున్నారు సార్. బోల్డ్ డేటా ఉంది సార్. 120 మంది ఉన్నారు. ఇంకా ఎంతమందిని ఎక్స్పోజ్ చేయగలుగుతాం సార్ చెప్పండి? తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 120 మంది ఉన్నారా? ఇంకా 120 మంది ఉన్నారు సార్. ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీ. 90% ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు సార్. ఈజీ మనీ కదా. ఆడించేవాడి కన్నా 10 కోట్లు వస్తాయి సార్. 5 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు, ₹1 కోటి.
ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ లో ఈ యూట్యూబర్స్ అందరూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి కొన్నారు సార్? మనం ఎంతో కష్టపడితే కానీ 10,000 రూపాయలు రావు. అలాంటిది వీళ్ళకి అడ్డదిడ్డంగా కోట్లు ఎందుకు ఇస్తున్నారు అని ఎవరు ఆలోచించి పోనీ చేసిన కంపెనీలు ఏవైనా అమ్మా అబ్బకి పుట్టినవి? ఏవి ఈ దేశంలో పుట్టినవి కాదు, అన్నీ ఇంటర్నేషనల్. జిఎస్టీ నెంబర్ కూడా లేదు. లైక్ ఇండియా, ఇప్పుడు మన ఇండియా మన ఐపీఎల్లో గట్టా చూస్తున్నవి అవేవైనా మనం లాగిన్ అయితే జిఎస్టీ కట్టాలి. ఫస్ట్ 100 రూపాయలు ఆడితే 30 రూపాయలు జిఎస్టీ పోతుంది, 70 రూపాయలు వెళ్తుంది. 70 రూపాయలు ఆడాక పొరపాటున ఏదైనా గెలిస్తే మళ్ళీ ఆ 70 రూపాయలు 500 రూపాయలు అయితే మళ్ళీ అందులో జిఎస్టీ. ఇక్కడ గవర్నమెంట్కి ఓడినా గెలిచినా జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, కన్వర్జేషన్ ఛార్జెస్ వస్తాయి, అదైతే ఈ ఛార్జీలన్నీ వస్తాయి. సో సంవత్సరానికి 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సంపాదిస్తుంది మన గవర్నమెంట్. కానీ అంతకు 10 రెట్లు సంపాదిస్తున్నా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఏవైతే ఉన్నాయో. జస్ట్ నిన్న మీరు ఒకసారి చూడండి సార్, ఆర్టికల్ చూడండి ఉంటుంది. ఫెయిర్ ప్లే కంపెనీ 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయింది. 17,000 కోట్లు. 2 రఫేల్ యుద్ధ విమానాలు కొనుక్కోవచ్చు మనం. ఏం కాకుండా తీసుకుని చిటుకల ఏం చేస్తాం? గవర్నమెంట్ వాడు తీసుకెళ్ళిపోయాక పట్టారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ 10,000 కోట్లు తీసుకెళ్ళాక పట్టుకున్నారు ఇది. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే కంపెనీ 17,000 కోట్లు తీసుకెళ్ళాక పట్టుకున్నారు. 10,000 కోట్లు 17,000 కోట్లు ఏం కాకుండా తీసుకెళ్ళిపోతున్నారు సార్, ఏదో మంచినీళ్ళలాగా. ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఇప్పుడు మనం మాట్లాడింది 2 బెట్టింగ్ యాప్లే, అలాంటివి 100 ఉన్నాయి. వాళ్ళంత దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికి తెలుసు? వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో ఎవరికి తెలుసు? అంటే మీరు ఆ 120 పేర్లు బయట పెడతారా ఈ ఫైనల్స్ జరిగేలాగా, ఐపీఎల్ ఫైనల్స్ జరిగేలాగా? ఇక్కడ ఓపిక లేదు సార్, చేయలేకపోతున్నాం సార్. అందరినీ దిష్టి ఎక్కువైపోయింది సార్, లిస్టులు పట్టించుకోరుగా మీరు? పట్టించుకోకూడదు కదా, మనం ఏదనుకుంటే అది చేయాలి. దిష్టి కాదు సార్, దిష్టి. అదే గిష్టి లాంటి సెంటిమెంట్లను పట్టించుకోకూడదు అంటున్నా. చేద్దాం అనుకుంటే చేసేయాలి పూర్తిగా. సార్ ఎండ్ ఆఫ్ ద డే 100 మందితో పోరాడడానికి నేను భూమికి 3 అడుగులు 4 అడుగులు ఉంటాను సార్. నేను ఏమైనా పెద్ద పవర్ఫుల్ మనిషిని కూడా కాను కదా, నాకు నొప్పులు ఉంటాయి కదా, అజీర్తి అవిని. కానీ తప్పదు, బట్ ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు. చేయాలనుకున్నాం, చేసి తీరాలి అంతే. జస్ట్ గో విత్ ఫ్లో. బెదిరింపులు ఏమైనా వచ్చినాయా మీకు? ఆ బెదిరింపులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి సార్. తాటాకి చెప్పులకు భయపడేది లేదు. ఇదిగో పూలు అంటే అదిగో మేక, లేపేస్తాం. వచ్చేసి లేపేసి అడ్రస్